ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శెట్టిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ హర్డల్స్ వచ్చిన. ఇంకోటి ఇవన్నీ దేనికి చేస్తున్నారు, కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్. మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం, మీ దగ్గరికి వచ్చి నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే, మీరు ఎప్పుడు మెరుపు టైంలో ఎప్పుడు ఎంట్రీ చేస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. సార్ 10 రోజులు చేసిన అప్పుడున్న టెక్నాలజీ, ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ ఏదో కుదరక అది నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పెన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం. చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఒరే ఇంక ఏం చేయలేమరా, ఇంక మనం హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దామరా అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోతామరా అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుకు సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుక్కు సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది. మా అసిస్టెంట్ రామన్ గారు కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళకి వెళ్ళి కూర్చొని, నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ. రామ్ చరణ్ గారు, అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదైనా అయిపోతుంది సార్. గట్టిగా కోరుకోవాలి సార్. నాకు కూడా ఇంత గొప్ప సినిమాలో హీరోగా చేయడం అనేది గొప్ప రైటింగ్ రావడం అనేది, అది కూడా నేను ఎక్కడో అనుకున్నాను, ఎప్పుడో మెరుపు అప్పుడు అనుకున్నాను ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలి. మీ సంకల్పమే సార్ అది. అప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది. మెరుపు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఆ 12 years నుంచి నా కోరిక, నీ కోరిక ఏదో సార్, ఇద్దరిని సుకుమార్ గారు కలిపారు. దేవుడు మా గురుగారు తీసుకొచ్చి, అందుకే నేను ఎప్పటికీ మా గురుగారు 2 పని ఉంటాను సార్. నిజంగా ఏదైనా అంత గట్టిగా అనుకోవాలనేది నాకు మళ్ళీ అనిపించింది. అనుకుంటే సాధ్యం అవుతుంది అనేది, అనుకుంటే అవుతుంది అన్నారు. మీరు ఏదైతే అన్నారో ఇదే మన కథ సార్. పెద్దిగడి ఏది వదలడండి. పెద్దిగడి పట్టుకుంటే అంటే చిన్న ఇన్సిడెంట్లకే ఈ జనరేషన్ అంతానే అది కాదు, ఇది అవుతులేదు అని కొద్ది ప్యానిక్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా సార్. అలాంటి సిచ్యువేషన్లో పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సార్. పెద్దిగడి అందరికీ హృదయంలో ఉండిపోతారు సార్. పెద్దిగడి చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే పాఠ్యాంశాల్లో అంటే బుక్స్లో ఉండాల్సిన క్యారెక్టర్ అండి. 7th class నాన్ డీటెయిల్లో ఉంది సార్. అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. అలాంటి బుక్ లో నేను రాసినప్పుడు నాకు ఆ కథ గుర్తొచ్చిందండి. అరే విక్రమాదిత్య ఏదో అండి అతని పేరు. అతను చాలా స్ట్రగుల్ అయ్యి అనుకున్నదాన్ని రీచ్ అవుతాడండి. అంటే పెద్దికి కూడా విజయం అంత ఈజీగా దొరకలేదండి. పెద్ది చాలా స్ట్రగుల్ అవుతా తన విజయాన్ని, తన డెస్టినేషన్ ని, తన గోల్ ని రీచ్ అవ్వగలిగాడు కానండి. అంత ఈజీగా నీ జనరేషన్ చిన్న ఆటలకే కొద్దిగా ప్యానిక్ అయిపోయి అది కాదు ఇది కాదు అంటారండి. ఇది చాలా ఈ జనరేషన్ సెట్ అవుతుంది. ఈ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మోటివేషన్